అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మలిదశకు విశాఖ ఉక్కు పోరాటం చేరుకుంది. ఈ నెల 30న అమరావతిలో భారీ సమావేశానికి పోరాట కమిటీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులతో కలిసి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తారు. అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో పోరాట కమిటీ నేతలు ఉన్నారు. మలిదశకు విశాఖ ఉక్కు పోరాటం చేరుకుంది. ఈ నెల 30న అమరావతిలో భారీ సమావేశానికి పోరాట కమిటీ ప్రణాళిక సిద్ధం చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, కవిత, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 4.5 ఏళ్లకు పైగా ఉద్యమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ దశలోనే పూర్తిగా మరోసారి మలిదశ ఉద్యమానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఈ నెల 30వ తేదీన అంటే ఎల్లుండి అమరావతి వేదికగా భారీ సమావేశం నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. అన్ని రాజకీయ పక్షాలతో పాటు కార్మిక, విద్యార్థి, రైతు, అలాగే ప్రజా సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఆహ్వానించి ఈ సమావేశంలో ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి, అక్కడి నుంచే కార్యాచరణను ప్రకటించాలని ఉక్కు పోరాట కమిటీ భావిస్తూ ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రంగాల నుంచి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ఇప్పటికే ఈరోజు అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఆందోళన నిర్వహించారు. తక్షణమే బకాయి పడ్డ జీతాలు ఇవ్వడంతో పాటు ఈఓఐలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దశలోనే ఎల్లుండు అమరావతి వేదికగా ఒక కార్యాచరణ రూపొందించి ఆ కార్యాచరణ ప్రజలకు చెప్పాలని, ఆ తర్వాత ప్రకటించినటువంటి కార్యాచరణకు అనుగుణంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసమే ఉక్కు పోరాట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతా ఉంది. ఈ దశలోనే తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కానీ, ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించడం కానీ, లేకపోతే ప్రకటించినటువంటి ఈఓఐలను రద్దు చేసుకోవడం కానీ, ముఖ్యంగా క్యాబినెట్ అఫైర్స్ కమిటీలో డిసైడ్ చేసినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ అఫైర్స్ కమిటీలోనే పెట్టి పార్లమెంటు వేదికగా ప్రైవేటీకరణ నుంచి, పెట్టుబడుల ఉపసంహరణ నుంచి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి కేంద్రం ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ముందుకు వెళ్ళబోతున్నారు. అందుకు అనుగుణంగానే అమరావతి వేదికగానే ఈ సమావేశం నిర్వహించి రాష్ట్ర నలుమూలల్లో ఉండేటువంటి గ్రామానికి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే అమరావతిలో భారీ సమావేశం నిర్వహించి అక్కడి నుంచి కార్యాచరణను ప్రకటించి ఆ కార్యాచరణను అమలు చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అరుణ. ఓకే అనిల్, థ్యాంక్ యూ. స్టీల్ ప్లాంట్ 100% కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో విశాఖపట్నం స్టీల్ ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేటువంటిది నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచి కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు సాగిస్తున్నాం. ఈ రోజు కూడా శాంతియుత బంధాలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పుడు అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదు. ఈ యొక్క విషయాలన్నీ కార్మిక వర్గాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రేపు విజయవాడలో కూడా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా సమావేశమై కొన్ని నిర్ణయాలు చేయడం జరుగుతుంది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యం చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని, ఈ యొక్క ప్రభుత్వ రంగం కొనసాగిస్తూ మైన్స్ అయినా కేటాయిస్తూ సైడ్లో విలీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి నివాసితులకు ఉపాధి కలిగించాలి. ఈ భూములు మీకు ఎవరికి దారాదత్తం చేస్తామని ఊరుకోము. ఈ రోజు ఈ ఈఓఐలు ఇచ్చిన తర్వాత మొత్తం కాంట్రాక్టర్ అప్పచెప్తున్నప్పుడు విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు కాదు, కాంట్రాక్టుల హక్కు అనే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము తీవ్రంగా పోరాడుతూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ విభాగంలోకి కాంట్రాక్టులని అలో చేసే ప్రసక్తే లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయట్లేదు అంటున్నారు. పార్లమెంట్లో ఎందుకు ప్రకటించారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి. రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత మైన్స్ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ మీరు మైన్స్ గురించి మాట్లాడడం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి సంవత్సరం రోజులుగా జీతం రావడం లేదు. 3.5 నెలల జీతం పెండింగ్ ఉంది. అంటే సుమారు 3 లక్షల రూపాయలు కార్మికుడికి జీతం ఉంది. ఏ విధంగా బతుకుతాడు కార్మికుడు మేము అడుగుతాం. తెలుగు వారి యొక్క పోరాటాలు, త్యాగాలు, పరవులకి రాజీనామాలు చేసి 22,000 ఎకరాలు, ఒక 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఈవేళ కేంద్రం ఈ రాష్ట్రంలో నుండి ఎన్డీఏ కూటమి ప్యాకేజ్ అని చెప్పి ఇప్పటికీ 6,000 మంది పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తొలగించారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. మరి ఇది ఎవరి కోసం పోరాడారు, ఎవరి కోసం త్యాగాలు చేశారు, ఎవరి కోసం భూములు ఇచ్చారు అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే మటుకు ఆంధ్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందువల్లంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉద్యమాన్ని నాశనం చేసే ఏర్పాట్లే చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందువల్లంటే ఈ రోజు గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం 21 నుండి కూడా మేము అనేక మార్లు ఈ యొక్క కోరమనపాలెం జంక్షన్ లో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధర్నా టెంట్ ని తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ కూడా మేము ధర్నా చేసుకుంటుంటే ఆ ధర్నాకు కూడా ఏదైతే ప్రైవేట్ ఏదైతే వాళ్ళ పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. పైపెట్టు ఈ రోజు అసెంబ్లీలో కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ గతంలో ఎంపీ కానీ ఏం చెప్తా ఉన్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ప్రైవేట్ పరం కాదు, డబ్ల్యూజీ సర్కార్ బోర్డు డబ్బులు తెచ్చేసిందని చెప్పి నేను చెప్తా ఉన్నారు. ఇది నిజమాన్ని అడుగుతా ఉన్నాను. మీరు ఇక్కడ వచ్చి చూడండి, పరిస్థితి ఏమైందో చూడండి. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 34 డిపార్ట్మెంట్లు మొత్తం యూఐకి అప్పచెప్పడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. సిగ్గు లేకుండా మీరు అక్కడ ఈ రోజు ప్రైవేట్ పరం అవుదని చెప్పి ఎలా చెప్పుకోగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను.